నేను ఒక వారం నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. రీజన్ ఏందంటే, నాకున్న కొంచెం నాలెడ్జ్ అందరితో షేర్ చేసుకోవాలని. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ వీడియోలతో డబ్బులొస్తాయి బాగా అని. యూట్యూబ్ డబ్బులు రావాలంటే యూట్యూబ్ వీడియోలతో మినిమమ్ 10 లక్షల వ్యూస్ ఉండాలి ఒక వీడియోకి. 10 లక్షల వ్యూస్ అంటే 1 మిలియన్ వ్యూస్ ఉంటే వాడికి $80 వస్తాయి. $80 అంటే ఎంత? 6,400, 7,000 వస్తాయి. ఏది? 10 లక్షల వ్యూస్ వస్తే. నేను వీడియో చేసే ఉద్దేశము, నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది ఇప్పుడు నాకు. తర్వాత నాకున్న నాలెడ్జ్ పంచుకుందామని. సరేనా? వీడియో లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. మన నాలెడ్జ్ అందరితో మనం షేర్ చేసుకుందాం. ఈరోజు వీడియో అబౌట్ జీడిపి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ అండ్ తెలుగులో దీన్ని అంటారు స్థూల జాతీయ ఉత్పత్తి. ఓకే, ఇదేంది? ఒక దేశంలో ఎంత ప్రొడక్షన్ అయ్యింది, ఎంత సేవలు అయినాయి అన్నీ లెక్కేయడానికి ఉపయోగపడుతుంది. ఈ జీడిపి పెరుగుదలని బట్టి దేశ పెరుగుదల, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందా అని తెలుసుకుంటారన్నమాట. ఇప్పుడు మన ఇండియా జీడిపి 6% ఉంది, చైనా జీడిపి 5% ఉంది, అమెరికా జీడిపి 9% ఉంది. ఇలాగ పర్సంటేజ్ని బట్టి కనుక్కుంటారు దేశం ఎలా అభివృద్ధి చెందుతుందా లేదా అనేది. ప్రపంచంలో ఒక దేశంలో జీడిపి కాకుండా వేరే క్యాల్కులేషన్ ఉంది. జీడిపితో పాటు వేరేది కూడా లెక్కేస్తారు. దాన్ని ఏమంటారంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అంటే స్థూల జాతీయ ఆనందం. ఆ కంట్రీలో కూడా జీడిపితో పాటు ఇది కూడా లెక్క చూస్తారు. ఎందుకంటే జనాలు, మన దేశంలో ఉన్న జనాలు ఎంతమంది ఆనందంగా ఉన్నారు. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. ఆ దేశం పేరు భూటాన్. చాలా చిన్న దేశము. ఆ దేశం ఈ సిస్టమ్ కూడా ఫాలో అవుతుంది. దీంతో ఏం చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ఆనందంగా ఉన్నారా చూస్తానికి దానికి ఏం లెక్కేస్తారంటే, ఫస్ట్ వాళ్ళు చదివే చదువు వాళ్ళ ఉద్యోగాలకు పనికొస్తుందా లేదా. రెండోది, వాళ్ళకు వచ్చే జీతము, వాళ్ళు చేసే పని గంటలు అందులో ఆనందంగా ఉన్నారా లేదా. వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఆరోగ్య ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. అండ్ ఎంతమంది అనారోగ్యం పడుతున్నారు, ఎంతమంది అనారోగ్యం పట్టడం లేదు, ఇవన్నీ లెక్కేసి నేషనల్ గ్రాస్ హ్యాపీనెస్ చూస్తారనమాట. ఇది చాలా మంచి సిస్టమ్. ఇది వాళ్ళు జీడిపి గ్రోతే కాదు. ఇప్పుడు కొన్ని చైనాలో జీడిపి గ్రోత్ ఎక్కువ ఉంది, కానీ జనాలు 12 గంటలు పనిచేస్తారు, 16 గంటలు పనిచేస్తారు. ఏంది? ఊరికో 2-3 పూట్ల అన్నం కోసం. అక్కడ కంట్రీ పెరుగుతుంది కానీ జనాలు హ్యాపీ లేరు. ఈ భూటాన్ దేశంలో రెండు చూస్తారు. రెండు చూసి లెక్కేసి ఏది తక్కువ అయితే దాని మీద యాక్షన్ తీసుకొని ప్రోగ్రెస్ చేస్తారు. ఇది ఈరోజు టాపిక్.